నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము. ఎందుకు తెలుసా? రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసం. అంటే రాజులను సహితము నశింపచేస్తుంది. ఏంటి? స్త్రీకి ఉన్నటువంటి ఆలోచనది. ఏ స్త్రీ? భక్తి కలిగినటువంటి స్త్రీ కాదండి, దేవుని చేత కొనియాడబడుతున్నటువంటి స్త్రీ కాదు. తమ జీవితాన్ని బజారులో పెట్టుకొని బ్రతుకుతుంది చూసారా, ఆ స్త్రీ వారికి ఉన్నటువంటి బలాన్ని, వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బుని, లేకపోతే వాడి దగ్గర ఉన్న ఆస్తిపాస్తులను అవన్నీ కూడా దోచుకుంటుంది. కానీ పెళ్ళైనప్పటికీ కూడా మారనటువంటి స్త్రీలు ఎంతమంది ఉన్నారండి? ఇంటిలో భర్త ఉన్నాడు, భర్తను మరిచిపోయి కూడా తప్పులు చేసే స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. సంసారానికి చెడగొట్టడానికి కొంతమంది పని కట్టుకొని ఆసుకు ఉన్నారండి. అలాంటి వాళ్ళకి నీ బలాన్ని ఎక్కువ. ఒకరు నిన్ను ప్రేరేపిస్తున్నారేమో, ఒకరు నిన్ను ఆకర్షిస్తున్నారేమో, తమ సౌందర్యాన్ని బట్టి, తమ అందాన్ని బట్టి, తమ యొక్క నడతలను బట్టి నిన్ను లోపరుచుకుంటున్నారేమో. అని నడతలు మరణానికి దారి తీనని అదే సొలొమోను తెలియజేస్తూ ఉన్నాడు.